ఇతిహాసం. ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో ఉండేవాడు. అతనికి ఆమె మీద అంతులేని ప్రేమ. కాని ఆమె నిత్యమూ అతనివాళ్లతో జగడం పెట్టుకుని అతనికి జీవితం దుర్భరం చేసేది. అందుచేత అతను ఉన్న ఊరు విడిచి దూర ప్రదేశానికి వెళ్లి బంధువులకు ఎడంగా సుఖంగా జీవింతామనుకున్నాడు. వాళ్లు పోతూండగా ఇసుక ఎడారి దాటవలసి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటం చేత భార్యకు దప్పిక అయి నీరు కావాలని ఆక్రోశించింది. నీటి కోసం అతను చాలా దూరం వెళ్లి నీటితో తిరిగి వచ్చేసరికి వడదెబ్బకు భార్య చచ్చిపోయి ఉన్నది. భార్య అంటే అమితమైన ప్రేమ కలవాడు కావటం చేత అతను గట్టిగా ఏడుస్తూ ఆమెను బతికించమని దేవుణ్ణి వేడుకున్నాడు. నీ మిగిలిన జీవితంలో సగం నీ భార్యకు ధారపోసావంటే ఆమె తిరిగి బతికి అంతకాలమూ జీవిస్తుంది అని ఆకాశవాణి పలికింది. బ్రాహ్మణుడు అందుకు సంతోషంగా ఒప్పుకుని నా జీవితంలో సగం ఆమెకిస్తాను అన్నాడు. అతను ఈ మాట అనగానే ఆమె బతికి లేచి భర్త తెచ్చిన నీరు తాగి తాము వెంట తెచ్చుకున్న ఆహారం భర్తతో కలిసి తిన్నది. తరువాత వాళ్లు ప్రయాణం కొనసాగించారు. కాలక్రమాన వాళ్లు ఒక నగరం బయట పూలతోట చేరుకున్నారు. భర్త భార్యతో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి మన ఇద్దరికీ భోజనం తెస్తాను అని వెళ్ళిపోయాడు. ఒక కుంటివాడు చక్కగా పాడుతూ అటుగా వచ్చాడు. వాడి పాట విని ఆమె మోహపరవశురాలై వాణ్ణి తన ప్రియుడు కమ్మని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నది. నేను కుంటివాణ్ణి, నీకు నాతో ఏమిటి అని వాడు అన్నాడు. అయితే అయావు అన్నదామే. కుంటివాడు ఆమె ప్రేమికుడు కావటానికి ఒప్పుకున్నాడు. బ్రాహ్మణుడు భోజనంతో తిరిగి వచ్చి తనతోబాటు తినమని భార్యను పిలిచాడు. ఈ కుంటివాడికి కూడా కొంత ఆహారం పెట్టరాదా, ఇతనికి ఆకలిగా ఉన్నది అన్నది భార్య. బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ముగ్గురూ భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణుడి భార్య, మనకు పిల్లలు లేరు. నువ్వు బయటికి వెళ్ళితే నేను ఒంటరిగా ఉండవలసి వస్తున్నది. నాకు ఇంట్లో పని చేసి పెట్టటానికి ఎవరూ ఉండరు. అందుచేత ఈ కుంటివాణ్ణి మన వెంట తీసుకుపోతేనేం అని భర్తతో అన్నది. దానికి బ్రాహ్మణుడు, ఈ కుంటివాడు నడవలేడు, వాణ్ణి ఎవరు మోస్తారు, నా ఒళ్ళు నాకే బరువుగా ఉన్నది, మరొకణ్ణి ఎక్కడ మోసేది అన్నాడు. ఒక తట్ట తెస్తే ఇతన్ని అందులో కూర్చోబెట్టి నేనే మోస్తాను అన్నది భార్య. మతిమాలిన ఆ బ్రాహ్మణుడు భార్య మీది ప్రేమకొద్దీ ఇలాటి అర్థంలేని ఏర్పాటుకు సమ్మతించి ఒక తట్ట తెచ్చాడు. అందులో కుంటివాణ్ణి కూర్చోబెట్టి ఆమె మోసింది. దారిలో వారికి ఒక లోతైన బావి తగిలింది. వాళ్లు దాని బొడ్డుమీద విశ్రాంతికి కూర్చున్నారు. కుంటివాడి సహాయంతో భార్య బ్రాహ్మణ్ణి అకస్మాత్తుగా బావిలోకి నెట్టేసింది. తరువాత ఆమె కుంటివాణ్ణి తట్టలో కూర్చోబెట్టి నెత్తికెత్తుకుని బయలు దేరింది. వాళ్ళిద్దరూ ఒక పెద్ద నగరం చేరారు. ఆ నగరాన్ని ఒక ధర్మాత్ముడు పాలిస్తూ అన్నాడు. అక్కడి రక్షక భటులు ఆమె నెత్తిన తట్టను, అందులో ఉన్న కుంటివాణ్ణి చూసి వింతపడి ఆమెను తమ రాజు వద్దకు తీసుకుపోయారు. ఆమె రాజుతో, మహారాజా, ఇతను నా భర్త. కుంటివాణ్ణి చేసి ఇతని బంధుపులు ఇతన్ని నానా బాధలు పెట్టి చంపటానికి కూడా సిద్ధపడితే ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా నేను ఇతన్ని ఒక తట్టలో పెట్టుకుని ఈ నగరానికి తెచ్చాను అన్నది. నీ వంటి మహా ఇల్లాలిని నేనెన్నడూ చూడలేదు. నీకు 2 గ్రామాలు ఈనాముగా ఇస్తున్నాను అన్నాడు రాజు. ఆమె ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూండగా ఆమె భర్త అక్కడికి వచ్చాడు. బావిలోపడి అతను పెట్టిన కేకలు విని ఎవరో సన్యాసి అతన్ని రక్షించాడట. తన భర్త వస్తూండటం చూసి బ్రాహ్మణుడి భార్య రాజుతో, ఆ వచ్చేవాడు నా భర్తకు ప్రబల శత్రువు అన్నది. అతన్ని చంపండి అన్నాడు రాజు. బ్రాహ్మణుడు రాజుతో, మహారాజా, నన్ను చంపేముందు ఈ స్త్రీని నా బాకీ వడ్డీతో సహా తీర్చమనండి అన్నాడు. అతను నీకేమిచ్చాడు అని రాజు ఆమెను అడిగాడు. నాకేమీ ఇయ్యలేదు అన్నదామె. నువ్వు ఎడారిలో చచ్చిపోయినప్పుడు నీకు ఆయుర్దాయంలో సగం ధారపోసి నిన్ను బతికించుకున్నాను కానా అని బ్రాహ్మణుడు తన భార్యతో. రాజకేసి తిరిగి, ఈమె కోసం బంధువులనందరినీ వదులుకున్నాను, నా ఆయుర్దాయం సగం ఇచ్చాను. అందుకు బదులుగా ఈమె నా పట్ల కృత అగ్నురాలై ఈ కుంటివాణ్ణి ప్రియుడుగా సంపాదించి తమచేత నన్ను అన్యాయంగా చంపించాలని చూస్తున్నది అన్నాడు. రాజు కఠినంగా ప్రశ్నించిన మీదట ఆమె నిజం ఒప్పుకున్నది.
అప్పుడు రాజు బలాత్కారంగా ఆమెచేత బ్రాహ్మణుడికి అతని ఆయుర్దాయం తిరిగి ఇప్పిస్తూ, నేను నా భర్త వద్ద అరువు పుచ్చుకున్న ఆయువును అతనికి తిరిగి ఇస్తున్నాను అనిపించాడు. ఆ మాట అంటూనే ఆమె చచ్చి పడి పోయింది. కోతి మొసలికి కృతజ్ఞురాలి కథ చెప్పి ఇంకా ఇలా అన్నది, మూర్ఖుడా, అతిగా వాగే చిలకలను పంజరాలలో బంధిస్తారు. కాని మితభాషులైన కొక్కి రాయిలు స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక నువ్వు వెళ్ళు, లేకపోతే నిన్ను బలవంతాన గెంటవలసి వస్తుంది. దానికి మొసలి, నా హాస్యాన్ని అపార్థం చేసుకున్నావు. నేను విశ్వాసపాత్రుణ్ణని, ఎన్నడూ నీకు ద్రోహం తల పెట్టనని నమ్మ చెబుతున్నాను అన్నది. ఓరి భార్యావిధేయుడా, నీలాటి వాళ్లు భార్యలను కాదనలేక తమ క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, స్నేహితులను కూడా త్యాగం చేసేస్తారు. నందుడు, వరరుచి లాటి వాళ్లే భార్యలకు దాసులైతే నువ్వు ఒక లెక్కా అన్నది కోతి. మొసలి ఆ కథ వినగోరితే కోతి చెప్పింది. Thanks for watching. Please subscribe.